పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు మ్యాజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన్ను రాజంపేట జైలుకు తరలిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి 2:30 గంటల వరకు ఈ కేసుపై ఇరు పక్షాలు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నిన్న రాత్రి 9:30కి రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోసానిని ఓబులవారిపల్లి పోలీసులు హాజరుపరిచారు. 5 గంటల పాటు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. పోలీసుల తరపున లాయర్లు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. పోసానిని 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచి మ్యాజిస్ట్రేట్ కు సమర్పించారు. అయితే విచారణలో ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలిచ్చారు పోసాని. వైసీపీ హయాంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలు, బూతులున్న వీడియోలన్నీ చూపించిన పోలీసులు ఇవి చట్టవిరుద్ధం కాదా అంటూ ప్రశ్నించగా ప్రతిదానికి లవ్ యూ రాజా అంటూ వింతగా జవాబులిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను ఎందుకు తిట్టాల్సి వచ్చింది? వారి కుటుంబ సభ్యుల్ని సైతం ఎవరైనా అనుచితంగా మాట్లాడాలని ప్రోత్సహించారా అని అడగ్గా దానికి మౌనం దాల్చారు. పోలీసులు విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేశారు. ఈ విచారణ నివేదికను కోర్టులో మ్యాజిస్ట్రేట్ కు సమర్పించారు పోలీసులు. ఇరు వర్గాల వాదనను విన్న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. పోసానిని రాజంపేట జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, పోసానిని ప్రస్తుతం రాజంపేట జైలుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించారు ఇరుపక్షాల లాయర్లు? హరీష, కాసేపటి క్రితమే అంటే అరగంట క్రిందటనే రాజంపేట సబ్ జైలుకు సినీ నటుడు పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చారు పోలీసులు. అక్కడ రాజంపేట సబ్ జైల్లో ఉన్నటువంటి అధికారులకు కూడా సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఒక ఖైదీ నెంబర్ కూడా కేటాయించారు, 2261 ఖైదీ నెంబరు. అలాగే నిన్న కోర్టులో జరిగినటువంటి వాదనల విషయంలో ఒకసారి మనం గమనిస్తే పోసానిపై 65/25 ఓవులవారిపల్లి పిఎస్లో మొదటగా కేసు నమోదైంది. 6 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు కావడంతో మేజిస్ట్రేట్ ముందు అటు పోసాని కృష్ణమూర్తి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పోలీసుల తరపున న్యాయవాదులకు ఇద్దరికి కూడా దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి కోర్టులో మేజిస్ట్రేట్ ముందర. దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే 6 సెక్షన్లలో 3 సెక్షన్లు అంటే 196/1, 353/2, 61/2 సెక్షన్ల కింద రిమాండ్ విధించారు పోసాని కృష్ణమురళికి. మరో 3 సెక్షన్లు 67, 197, 1B, 111 ఈ 3 కూడా బిఎన్ యాక్ట్ కిందకి వస్తాయి. వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మెజిస్ట్రేట్ ఆ 3టిని తొలగించి మిగిలిన 3 సెక్షన్ల ఆధారంగా ఆ 3 సెక్షన్లకు సంబంధించి 5 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని 14 రోజుల పాటు మొదటగా రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం పోసాని రాజంపేట సబ్ జైలుకి అయితే చేరుకున్నారు. ఇవాళ రేపట్లో పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవులవారిపల్లి పిఎస్లో కావచ్చు, కోర్టులో జరిగినటువంటి వాదనలలో కావచ్చు, ఎక్కడ కూడా సరైన సమాచారము సహకరించడం లేదు పోసాని కృష్ణమురళి అన్నటువంటి విషయాన్ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు కూడా తీసుకొచ్చారు. కాబట్టి కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సురేంద్ర, అంటే ఇక్కడ పోసానిని విచారించిన సమయంలో పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధించారు? వాటికి సరైన సమాధానాలు ఇచ్చారా? పోసాని విచారణకు సహకరించారా? ఏం చెప్తున్నారు? దాదాపు 9 గంటల పాటు నిన్న ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని పోసానిని విచారించారు. జరిగినటువంటి విచారణలో ఎక్కడా కూడా సరైన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు ఏదైనా ప్రశ్నలు సంధిస్తే మౌనంగా ఉండడమే సమాధానంగా పోసాని చెప్పుకొచ్చారు. అంటే తను కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు వైసీపీలో ఉన్నటువంటి హయాంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, మంత్రి లోకేష్ కావచ్చు, సీఎం చంద్రబాబు వీళ్ళ ముగ్గురితో పాటు కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలాల మీద పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపించి వీడియో రూపంలో ఈ మాటలన్నీ మీరు మాట్లాడినవి కావా అని ప్రశ్నించేటువంటి సమయంలో కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు. అంటే కేవలం మౌనంగా ఉండిపోయాడు. పైగా తనకున్నటువంటి ఊదపదాన్ని లవ్ యూ రాజా అని హేళనగా మాట్లాడడం కూడా మనం చూసాము. వీటన్నిటిని బేస్ చేసుకునే రిమాండ్ రిపోర్ట్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా మేజిస్ట్రేట్ కు పోలీసులు సమర్పించారు. అంటే దాదాపు 9 గంటల వరకు విచారించిన సమయంలో మాకు ఎటువంటి సహకారం అందించలేదు అన్నటువంటి విషయాన్ని అయితే మేజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చారు. కాబట్టి కస్టడీకి కోరే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.